హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు సంశయము పని లేదు. ఆ హరిమయము గాని ద్రవ్యము పరమాణువు లేదు. వంశపవన వింటే హరి చింతింపగమత్తుడై విషయ చింతాయత్తుడై చిక్కి వసరముల్ ద్రొబెడువాడు కింకర గదా సంతాడితోరస్కుడై ధరణీసోత్తమ దండభృన్నివసన ద్వారోపకంఠోగ్రవైతరిణి వన్నిశిఖా పరంపరలచే దగ్ధుండుగా కుండునే. రక్షకులు లేని వారల రక్షించదననుచు చక్రి రాజయ్యుండం రక్షింపు మనుచు ఒక నరుని అక్షము ప్రార్థింపనేల ఆత్మజ్ఞునకున్. కమనీయ భూమి భాగములు లేకున్నవే పడియుండుటకు దూది పరుపులేల. సహజంబులగు కరాంజలు లేకున్నవే భోజన భాజన పుంజమేల. వల్కలాజిన కుసావళులు లేకున్నవే కట్టదు కూల సంఘాతమేల. గొనకొని వసియింపగుహలు లేకున్నవే ప్రాసాద సౌధాది పటలమేల. ఫలరసాదులు కురియవే పాదపములు స్వాదు జలముల నుండవే సకల నదులు. పొసగ భిక్షయు బెట్టరే పుణ్యసతులు ధనమధాందుల కొలువేల తపసులకు. హకిల భూతములయందు ఆత్మరూపంబున ఈశుండు హరియుండు ఎల్ల పొద్దు. బుద్ధ్యాది లక్షణంబుల కానబడును మహాశవనీయుడు అహర్నిశంబు వందనీయుడు. భక్తవత్సలుండు అత్యంత నియతుడై సతతంబు నియత బుద్ధి ఆత్మరూపకుడగు. హరికథామృతమును కర్ణపుటంబుల కాంక్షధీర క్రోలుచుండెడి ధన్యులు. కుటిల బహుళ విషయ మలినీకృతాంగముల్ వేగ విడిచి విష్ణుదేవుని చరణారవిందయుగము కడుకు జనుదురు సిద్ధంబు కౌరవేంద్ర. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఆ పురానికి బయట ఉండేటువంటి ఆ ఉద్యానవనంలో తిరుగుతూ ఉండేటువంటి ఆ యువతితో ఉన్నటువంటి 10 మంది భటులు, వాళ్ళు పురుషుల కిందే తీసుకోవాలి. ఆ భటులు అంటే ఆవిడికి కాపలాగా ఉండేటువంటి వాళ్ళు. ఆ ఒక్కొక్క భటుడు కూడా 100 మంది సేవికలను కంట్రోల్ చేసేటువంటి లక్షణం కలిగినటువంటి వాళ్ళు అని చెప్పారు. కాబట్టి ఆ 10 మంది భటులు ఎవరు, ఆ తర్వాత నీకు కాపలాగా ఉండేటువంటి 5 తలల పాము ఎవరు అని ఆయన పురంజనుడు ఆవిడతో మాట్లాడిన తరువాత, నన్ను మన్మధుడు వేధిస్తూ ఉన్నాడు కాబట్టి నీవు నన్ను అనుగ్రహించు అని చెప్పిన తరువాత ఇంకా ఏమన్నాడు అంటే, తదాననం శుభ్రుసుతారలోచనం వ్యాలంబిని లాలక వృంద సంవృతం ఉన్నీయమే దర్శయ వల్గువాచకం యద్వ్రీడయానాభిముఖం శుచిస్మితే. శుచి అంటే చాలా స్వచ్ఛమైనటువంటి చిరునవ్వు. ఆ చిరునవ్వులో ఏ విధమైనటువంటి వంకరపాటు కానీ లేకపోతే ఏ విధమైనటువంటి వ్యంగ్యం కానీ ఉండదు. కొంతమంది చూసారా, మామూలుగా వ్యంగ్యంగా చిరునవ్వు నవ్వుతూ ఉంటారు, తెలిసిపోతుంది, మొహం తెలిసిపోతుంది. కానీ ఈవిడి యొక్క నవ్వు శుచిస్మితే. అదేవిధంగా రావణాసురుడు అమ్మవారిని అశోకవనంలో పని శుచిస్మితే చారుదతి అంటాడు. శుచిస్మితే అంటే ఏ విధమైనటువంటి మరొక భావం లేకుండా పవిత్రంగా చాలా సున్నితంగా ఉండి వెలుగులు ప్రసరించేటువంటి నవ్వు కలిగినటువంటి దానవు అన్నట్టుగా చెప్తూ అందమైనటువంటి
కనుబొమ్మలు ఉన్నాయి, తర్వాత అందమైనటువంటి నల్లటి గుడ్లు ఉన్నాయి, నాకు నల్లనగా ఉన్నాయి నీ తెల్లనైనటువంటి ఆ కనులో. తరువాత మంచి మధురమైనటువంటి వచనములు గల ముఖం ఉంది నీకు, నీ ముఖంలో నుంచి వస్తున్నటువంటి మాటలు ఉన్నాయే అవి చాలా మధురంగా ఉన్నాయి. తర్వాత అటువంటి ముఖం అంటే మధురమైనటువంటి వచనాలు పలికించేటువంటి ముఖము, తరువాత అందమైనటువంటి కనుబొమ్మలతో ఉండేటువంటి నీ కనుబొమ్మలు, తరువాత నల్లనైనటువంటి గుడ్లు, లోపల ఉండేటువంటి గుడ్లు నల్లనైనటువంటి గుడ్లతో ఉండేటువంటి కన్నులు ఉండేటువంటి నీ మొహం సిగ్గుచేత కిందకి తల వాల్చేసుకుని ఉన్నావు. అలా వంచేసి ఉండడం వల్ల నీ అందమైనటువంటి ముఖాన్ని నాకు కనిపించటం లేదు. తరువాత నల్లనైనటువంటి నీ ముంగురులు ఉన్నాయే అవన్నీ కూడా పొడవుగా వేలాడుతూ నీ ముఖాన్ని కప్పేస్తూ ఉన్నాయి. ఒక్కసారి ఆ ముఖాన్ని నాతో మాట్లాడే ఇలా చూసి మళ్ళీ వెంటనే వాల్చేసినప్పుడు ఆ ముంగురులన్నీ నీ ముఖాన్ని కప్పేసేసి ఉన్నాయి. అటువంటి ముఖాన్ని ఒక్కసారి ప్లీజ్ పైకెత్తి నా ముఖంలోకి చూడు అని చెప్పి ఓ ప్రాచీన బర్హి ఆ పురంజనుడు ఆ యువతితో ఆ ఉపవనంలో ఆయన పలకరించాడయ్యా అని చెప్పాడు. తదాననం శుభ్రుసుతారలోచనం వ్యాలంబిని లాలక వ్యాలంబిని అంటే ఏంటి, ఇలాగ వేళ్లాడుతూ ఉండేటువంటి అలక వృంద సంవృతం. అలకలు అంటే ముంగులు, ఆ ముంగుళ్ళన్నీ కూడా కప్పేసి ఉన్నాయి నీ ముఖంలో. అటువంటి వల్గువాచకం, వల్గు అంటే మధురమైనటువంటిది అని అర్థం, వాచకం అంటే మాటలు అన్నమాట. చాలా మధురంగా మాట్లాడేటువంటి ఇది కలిగినటువంటి దానవు నువ్వు. అటువంటి ముఖాన్ని ఉన్నీయ అంటే కొంచెం పైకెత్తి మే దర్శయ నాకు ఆ ముఖాన్ని చూపించు. ఆ ముఖం సిగ్గు చేత వ్రేడయో అభిముఖం నీకు సిగ్గు ముంచుకొచ్చేసి తల వాల్చేసేసుకుని నీ అందమైనటువంటి ముఖాన్ని కప్పేసుకున్నావు అని చెప్పి ఈయన ఆ పురంజనిని పేరు తర్వాత వస్తుంది, ఆ అమ్మాయిని పలకరించాడు అని చెప్పిన తర్వాత అప్పుడు నారదుడు ఏమన్నాడు అనేటువంటి విషయాన్ని మైత్రేయ మహర్షికి విదురుడు చెప్తూ శ్రీ నారద ఉవాచ ఇత్థం పురజనం నారీ యాచమానమధీరవతు అభ్యనందత తం వీరం హసంతి వీరమోహిత. అప్పుడు ఏం జరిగింది అంటే అప్పుడు నారద మహర్షి అప్పుడు ఏం జరిగిందో తెలిసిన ప్రాచీన బర్హి అప్పుడు ఈ అమ్మాయి మాట్లాడడం ప్రారంభించింది. చాలా వీరుడైనటువంటి వాడవు నీవు వీరుడైనటువంటి ఓ ప్రాచీన బర్హి మహారాజా, నువ్వు చాలా వీరుడివయ్యా. నీకు నేను ఈ కథ చెప్తూ ఉన్నాను. ఆ కథ చెప్తూ ఉండేటువంటి సందర్భంలో ఆ వీరుడైనటువంటి ఆ పురంజనుడికి ఏం జరిగిందంటే ధైర్యం కోల్పోయి ఇంకా ఆ యువతిని ఎప్పుడైతే తను చూశాడో వెంటనే తనలో ఉండేటువంటి ధైర్యం, తనలో ఉండేటువంటి బిగువు, తనలో ఉండేటువంటి రాజసం, తనలో ఉండేటువంటి ఆ పురుష స్వభావం అంతా కూడా కోల్పోయాడు. అంటే ఎప్పుడైతే మహా సౌందర్యవంతుని చూసేటప్పటికీ ఈ పురుషుడికి కూడా ఒక రకమైనటువంటి కుంచుకునేటువంటి తత్వం కూడా వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ అందం ముందు, ఆ సౌందర్యం ముందు, లేకపోతే ఆ మహాద్భుతమైనటువంటి ఆ ప్రకాశం ముందు వీడి ప్రకాశము, వీడి వీరత్వము కూడా తగ్గిపోతూ ఉండేటువంటి విధంగా ఉంటుంది. కాబట్టి అలాగా ధైర్యాన్ని కోల్పోయాడు ఆయన. కోల్పోయి ఏమన్నాడంటే నేను వివాహం చేసుకుంటాను, నిన్ను నేను పొందాలని అనుకుంటున్నాను అని చెప్పి ధైర్యం కోల్పోయి చూశాడయ్యా. ఆవిడ్ని అనుగ్రహించు నన్ను, ఐ వాంటెడ్ టు లివ్ విత్ యూ అన్నట్టుగా చెప్పాడు. చెప్పేటప్పటికీ ఆమె కూడా ఆ వీరుడి యొక్క సౌందర్యాన్ని చూసి తను కూడా మోహం పొందింది. ఇది వన్ సైడ్ లవ్ కాదు, 2 సైడ్ లవ్ అయింది అది. కాబట్టి ఆ వీరుడి సౌందర్యాన్ని చూసి ఈవిడి కూడా మోహపడింది. అప్పుడు ఆమె ఆ పురంజనుడిని చూస్తూ నవ్వుతూ కూడా
అభినందించింది అంటే ఎస్, ఐ ఆల్సో వాంటెడ్ టు బీ విత్ యూ అని ఆ విధంగా ఆ వనిత కూడా, ఆ యువతి కూడా వాడితో అందయ్యా అని చెప్తూ రాజా ఓ బర్హిరాజా ఇత్థం ఈ విధంగా అధీరవత్ ధైర్యాన్ని కోల్పోయినటువంటి వాడై యాచమానం అడుక్కున్నాడు. యాచమానం అంటే యాచించినట్టు అడుక్కోవడం అన్నట్టు. నీ అనుగ్రహం చూపించు, నీ సౌందర్యాన్ని నేను మోహితుడినైపోయాను, నువ్వు ఎవరివి ఏమిటి అని స్టెప్ బై స్టెప్ వచ్చేసేసి దాసోహం అనేటువంటి పరిస్థితికి వీరం తంపురంజనం అలాగ ధైర్యాన్ని కోల్పోయి యాచమానం చేసినటువంటి ఆ వీరుణ్ణి మోహితాహ పురంజనుడి చేత మోహించబడినటువంటి ఆ యువతి ఉందే హసంతి నవ్వుతూ అభ్యనందత చాలా సంతోషించింది. చాలా సరే నీ ప్రపోజల్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అంది. అన్న తరువాత ఇప్పుడు ముందు అడిగాడుగా, నీ వెనకాల ఉండేటువంటి 10 మంది భటులు ఎవరు? ఒక్కొక్క భటుడు కూడా 100 మందిని కంట్రోల్ చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యం కలిగినటువంటి 10 మంది నీ చుట్టూ ఉన్నారే, ఈ భటులు వీళ్ళెవరు? తరువాత 5 తలలు కలిగినటువంటి పాము ఏమిటి? ఇవన్నీ అడిగావు కదయ్యా, దానికి నేను సమాధానం చెప్పాలి కదా అని ఆవిడేం సమాధానం చెప్పింది అంటే, న విదామ వయం సమ్యక్ కర్తారం పురుషర్షభ ఆత్మనశ్చ పరస్యాపి గోత్రం నామచయత్కృతం. పురుషర్షభ, ఓ పురుషశ్రేష్ఠ, నువ్వు ప్రధానమైనటువంటి పురుష స్వభావానికి చెందినటువంటి వాడు నువ్వు. వయం ఆత్మనః పరస్యపి, తరువాత నాకు కానీ నా అనుయాయులు అంటే నా చుట్టూ ఉండేటువంటి ఈ 10 మంది భటులకి కానీ ఎవరు జన్మించారో తెలీదు, వీళ్ళెవరికి పుట్టారో తెలీదు, నేనెవరికి పుట్టానో తెలీదు, నా గోత్రాలు ఏమిటో తెలియదు, నా పేర్లు ఏమిటో కూడా మాకు తెలియదు, ఈ విషయంలో ఏమీ మాకు సరిగ్గా తెలియదు అని ఒప్పుకుంది. ఏమండి అదేమిటండి చాలా వింతగా ఉంది, నీ పేరేమిటి అంటే చెప్పేస్తాం కదా, మన పేరు చెప్తాం, మన ఫలానా గోత్రం అంటాం, గోత్రోద్భవస్య అని ఆ గోత్రం చెప్పుకోవడం, ఆ కులం చెప్పుకోవడం అనేటువంటిది ఇంక దేవుడి ముందు కూడా సిగ్గు లజ్జ లేకుండా అది చెప్పకపోతే కోపాలు వచ్చేస్తూ ఉంటాయి. ఏమిటో వీడేదో పెద్ద ఇదిలాగా. కానీ అసలు కులగోత్రాలు లేకుండా, జాతి మతాలు లేకుండా మొట్టమొదట సృష్టిలో వచ్చేటువంటి ప్రతి దానికి కూడా ఏ విధమైనటువంటివి ఉండవు, ఒక్క మానవులకి తప్ప. సింహం దగ్గరికి వెళ్ళి నీ పేరు ఏమిటి అంటే అది గాండ్రిస్తుంది తప్ప నా పేరు సింహం, నేను ఇంకో సింహానికి పుట్టాను, నా గోత్రం ఇది అని చెప్పదు. అది చెట్టు దగ్గరికి వెళ్ళండి, పువ్వు దగ్గరికి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళండి, ప్రకృతిలో ఏది తీసుకున్నా ఒక్క ఈ నోరుండి అజ్ఞానంతో ఉండేటువంటి మానవుడు మాత్రమే, వీడు మాత్రమే ఈ విధమైనటువంటి అహంకార స్వభావంతో ఉంటాడు అని చెప్పడం కోసమే ఆవిడ అందరు నా విధామా మాకు తెలియదు. ఏమిటి తెలియదు అని అంటే గోత్రం, నా గోత్రం తెలియదు, నా పేరు కూడా తెలియదు. యత్ కృతం, మేము ఎవరి ద్వారా వచ్చామో, మా తల్లిదండ్రులు ఎవరో, మా పుట్టుకేమిటో, కర్తారం మమ్మల్ని తయారు చేసినటువంటి కర్తని గురించి కూడా నాకు తెలియదు. నా విధామా మాకు తెలియదు అంటే ఏమనాలన్నమాట, మీరు ఎవరండి అంటే నేను ఎవరో నాకు తెలియదు అనాలి. మీకు ఎంత నాకేముందండి నాలెడ్జ్, నాకేమీ లేదండి అనాలి. అంతే తప్ప నాకు ఎంత నాలెడ్జ్ ఉంది, నేను ఇన్ని పుస్తకాలు చదివాను, నేను ఇన్ని ఉపన్యాసాలు చెప్పాను, నేను ఇన్ని పూజలు చేశాను అని ఒళ్ళు విరుచుకోవడం కాదు. నాకేమీ తెలియదు, లోపలుండేటువంటి కర్త ఇవన్నీ చేయిస్తున్నాడు అనేటువంటి వినయంతో ఉండి భగవంతుడి యొక్క శరణు పొందడం అనేటువంటి ఆ మహత్తరమైనటువంటి జ్ఞానంకి సంకేతంగా ఈవిడ ఆ పురంజనుడితో మాట్లాడుతుంది. మామూలుగా కూడా ఆవిడ పుట్టుక సంగతి తెలియదు, ఆ భట్లు ఎవరో తెలియదు, ఇంకేమీ నాకు తెలియదు అని చెప్పింది. అన్న తర్వాత ఇహాజ్య సంతమాత్మానం న విదామ తతః పరం ఏ నేయం నిర్మిత వీర పురీ శరణమాత్మనః. ఓ వీర, నాకు ఒక్కటే తెలుసు. ఏమిటి నాకు తెలిసింది? నేను ఇక్కడ ఉన్నాను అని మాత్రమే తెలుసు నాకు. నేను ఎప్పుడు ఎక్కడ ఉన్నాను అని మాత్రమే నాకు తెలుసు. అంతకు మించి
నా నివాస స్థానం కానీ, నేను ఎక్కడి నుంచి వచ్చానని కానీ, ఈ నగరాన్ని ఎవరు నిర్మించారో కానీ, ఈ నగరం అంటే తన శరీరాన్ని చూపించుకుంటూ అంటున్నట్టుగా భావం చేయాలి మనం. తర్వాత ఆ ఎదురుగా ఉండేటువంటి నగరాన్ని ఎవరు నిర్మించారో కూడా నాకు తెలియదు. దీనికే శాస్త్రం ఏం చెప్తుండే, అహమస్మి అంటుంది. ప్రతి మానవుడికి కూడా, ప్రతి జీవి కూడా ఏమంటాడు, నేనున్నాను అని అంటాడు. నేను ఉన్నాను, ఇప్పుడు ఇక్కడ ఉన్నాను, అంతే. ఇదే తెలుసు మనకి. కానీ ఈ శరీరం ఎవరిచ్చారు అంటే, మనం మామూలుగా కొంచెం బ్యాక్ వెళ్ళి మా తల్లిదండ్రుల యొక్క కలయిక వల్ల ఈ శరీరం వచ్చింది అని అనుకుంటున్నాం. కానీ తల్లిదండ్రుల కలయిక వల్ల వచ్చిన శరీరం బాగానే ఉంది. కానీ అదంతా పెంచేదెవరు, అందులో ప్రాణాన్ని నింపేదెవరు, అందులో కాలం యొక్క స్పృహ పెట్టిందెవరు, ఆ బయటకు వచ్చినటువంటి ఆ పిండాండం బయటకు వచ్చిన తర్వాత ఎదుగుతూ ఉన్నప్పుడు ఎదిగించేటువంటిది ఎవరు, ఆ ఎముకలు ఎలాగ పెరుగుతున్నాయి, తల్లి పెంచుతోందా, తండ్రి పెంచుతోందా, లేకపోతే డాక్టర్లు ఎముకలు పట్టుకుని ఇలాగ లాగుతున్నారా, లోపలుండి నీ వేసుకున్నటువంటి అన్నాన్ని కరిగించేటువంటిది ఎవరు, ఇవన్నీ ఎవరు. అందువల్ల అందన్నమాట, నేను ఉన్నానని మాత్రమే నాకు తెలుసు తప్ప అంతకు మించి నా నివాస స్థానం కానీ, ఈ నగరం అంటే ఈ శరీరం నిర్మించింది ఎవరో నాకు తెలియదు. అది ఆవిడ అన్నటువంటి మాట. ఇహ అద్య ఇప్పుడు, ఆత్మానం నన్ను, అద్య ఇప్పుడు, ఇహ ఇక్కడ, సంతం ఉన్నదానినిగా మాత్రమే తెలుస్తుంది, అంతే. నాకు ఇది మాత్రమే, నేనున్నాను అని మాత్రమే, ఇక్కడ ఇప్పుడు ఉన్నాను అని మాత్రమే తెలుసు తప్ప తతఃపరం అంతకు మించిన విధామా నాకు తెలియదు. అంటే ఏమిటన్నమాట, అంతకు మించి నాకేం తెలియదు, రేపేమవుతుందో నాకు తెలీదు, ఆ లోపల ఏమి జరగాలని రాసి పెట్టి ఉన్నదో అది కూడా నాకు తెలియదు. అంటే ఐ డోంట్ నో మై ఫ్యూచర్, ఐ డోంట్ నో మై పాస్ట్ అంటే పూర్వజన్మలు అని అర్థం. కాబట్టి ఐ డు నాట్ నో హూ యామ్. అందువల్ల భగవాన్ ఏమంటారంటే, హూ యామై, నేనెవరో మొట్టమొదట తెలుసుకోవాలి. కాబట్టి నేనెవరో నాకు తెలియనప్పుడు నాకు అన్నీ తెలుసును అని చెప్పి విర్రవీగకూడదు అనేటువంటి విషయాన్ని చెప్తూ ఆవిడ ఆ విధంగా అంది. ఈహ అద్య సంతమాత్మానం న విదామ తతఃపరం, నేను ఇక్కడ ఉన్నానని మాత్రమే తెలుసు తప్ప మిగతాది నాకేమీ తెలియదయ్యా అని చెప్పి తరువాత ఇంకా ఏముందంటే, ఏతే సఖాయా సఖ్యో మే నరా నార్యశ్చ మానద సుప్తాయాం మై జాగర్తి నాగోయం పాలయన్ పురీం. మానద అంటే ఓ మర్యాద ఇచ్చి మాట్లాడేటువంటి ఓ పురంజనుడా, ఓ మహారాజా, నువ్వు ఏతే, నువ్వు అడిగావు కదా, ఈ నరులు ఎవరు, ఈ మగవాళ్ళు ఎవరు, 10 మంది భటులు ఉన్నారు, వీళ్ళెవరు, వాళ్ళందరూ కూడా సఖాయ, నా మిత్రులు వాళ్ళు, దే ఆర్ మై ఫ్రెండ్స్. తర్వాత నాతో వీళ్ళతో పాటు వచ్చినటువంటి నారీలు ఉన్నారే, నారీలు అంటే స్త్రీలు, వాళ్ళు ఉన్నారే, వాళ్ళు సఖ్య, చెలికత్తులు వాళ్ళు. తర్వాత నేను నిద్రపోతూ ఉన్నప్పుడు ఈ నాగ, ఈ సర్పం ఉందే, 5 తలకాయల సర్పం ఉందే, అది పురీం పాలయన్. పురీం అంటే ఇప్పుడు ఆవిడేముంటుంది, తన దేహాన్ని పురి అంటోంది. ఎదురుగా పురంజనుడున్న నగరం వేరు, ఇప్పుడు తన దేహాన్ని పురీం అంటోంది. నేను శయనించున్నప్పుడు అంటే నేను పడుకుని, సుప్తాయాం నేను పడుకున్నప్పుడు, ఈ పురీం పాలయం జాగర్తి, ఈ నాగ, అయం నాగ, ఈ నాగుపాము ఉందే, 5 తలల నాగుపాము నేను పడుకున్నప్పుడు నన్ను రక్షిస్తూ ఉంటుంది అని మాత్రమే స్పృహ ఉంది. నాకు ఉండేటువంటి ఈ 10 మంది వాళ్ళు కూడా నా మిత్రులు, వాళ్ళు మిగతా వాళ్ళు చెలికత్తులు, ఎంత మాత్రమే ఉంది. నన్ను ఈ పాము పడుకున్నప్పుడు రక్షిస్తూ ఉంటుంది కాబట్టి అని చెప్పిన తర్వాత, దిశ్యాగతోసి భద్రంతే గ్రామ్యాన్ కామానభీప్ససే ఉద్వహిష్యామి తాం స్నేహం స్వబంధుభిరరిందమా. శత్రువుల్ని ఓడించేటువంటి ఓ వీరుడా అని సంబోధిస్తోంది పురంజనుణ్ణి అంటూ, నా భాగ్యం చేత
నీవు ఇప్పుడు ఇక్కడికి వచ్చావు, ఇలాగొచ్చావు, నీ నగరాన్ని దాటుకుని నేను ఉద్యానవనంలో తిరుగుతూ ఉంటే, భర్తను వెతుకుతూ తిరుగుతూ ఉంటే నువ్వు ఇక్కడికి వచ్చావు. నిన్ను చూస్తూ ఉండేటప్పటికీ నిన్ను చూస్తే నాకేమనిపిస్తోందంటే నువ్వు శత్రువుల్ని దండించగలిగినటువంటి వాడివి, కంట్రోల్ చేయగలిగినటువంటి వీరుడిలాగా నువ్వు నాకు అనిపిస్తూ ఉన్నావు. అది అలా కనిపించేటువంటి నీవు నా భాగ్యంతో బయటకు వచ్చావు ఇక్కడికి. కాబట్టి నీకు మంగళం అగుగాక, నీకు భద్రం అగుగాక. తర్వాత నీవు ఇంద్రియ భోగాలని కోరుకుంటున్నావు కదా, నువ్వు నన్ను పొగడ్డంలోనూ నన్ను చూడడంలోనూ నా వైపు నీ దృష్టిలు నీ మాటలు ఇవన్నీ వింటూ ఉంటే నాకేమనిపిస్తోంది అంటే నీవు ఇంద్రియ భోగాల్ని కోరుకుంటున్నావు అన్న సంగతి నాకు తెలుస్తోంది. కాబట్టి నేను నా బంధువులు ఉన్నారే, ఇవి ఫ్రెండ్స్, ఈ 10 మంది చెలికత్తులు, తర్వాత ఈ రక్షించేటువంటి పాము, వీటితో నీకు సమస్తమైనటువంటి ఇంద్రియ భోగాల్ని కూడా నేను సమకూర్చి పెడతానులే అని ఆవిడ ఆ పురంజనుడితో మాట్లాడిందయ్యా అని నారదుడు చెప్పాడు. దిష్ట్యాహ అంటే భాగ్యం చేత ఆగతహాసి, ఇక్కడికి వచ్చావయ్యా, నీకు మంగళం గాక. గ్రామ్యాన్ కామాన్ అభీప్ససే, నీ చూపులను బట్టి నేను గ్రహించేయగలను నువ్వు ఏం కోరుకుంటున్నావో నా దగ్గర నుంచి. కాబట్టి అహం స్వబంధుభిహితాన్ ఉద్వహిష్యామి, నా బంధువులతో కలిసి నాతో ఉండేటువంటి 10 మంది చెలికత్తులతోనూ కలిసి నేను ఉద్వహిష్యామి, నీకు పొందిస్తాను, నీకు కావలసినటువంటి సుఖాలను నీకు పొందించి పెడతానులే అని చెప్పి పురంజనుడితో ఆ యువతి ఒక అగ్రిమెంట్కి వచ్చిందయ్యా అని చెప్పిన తర్వాత, అంటే ఇది చూడండి, ఇక్కడ ఇంద్రియ భోగాల్ని కోరుతున్నావు అని కనిపెట్టేసింది. అంటే ఏమిటన్నమాట, మామూలుగా మనం చూసామనుకోండి, ఓ చెట్టు దగ్గరికి వెళ్ళినా మంచి మామిడి పళ్ళు ఉన్నాయి, లేకపోతే అరటిపళ్ళు ఉన్నాయి, లేకపోతే మంచి పువ్వులు ఉన్నాయి, లేకపోతే ఇవన్నీ ఉన్నాయి. అలాంటి దగ్గరికి ఎవరైనా మనం వెళ్ళామనుకోండి, చూడగానే ఆ చెట్టు అనుకుంటున్నా, అమ్మా వీడు కర్రిచ్చుకుని కొట్టి నాకు ఉండేటువంటి కాయలు పళ్ళు పువ్వులు వీళ్ళన్నింటినీ కోసుకు దొబ్బుదామని చూస్తున్నాడు వీడు అని చెప్పి ఆ చెట్టు గ్రహించేస్తుంది. అదేవిధంగా మనం ఎవరిని చూసినా సరే ఒక దృక్పథంతో మనం చూస్తూ ఉండేటప్పటికీ ఆ స్త్రీకి ఈజీగా తెలిసిపోతుంది వాడు ఎటువంటి దృష్టితో చూస్తున్నాడు, ఎటువంటి దృష్టిని పెట్టుకుని వాడు మాట్లాడుతున్నాడు, వాడు ఎందుకు చుట్టూ తిరుగుతున్నాడు అనేటువంటిది స్త్రీలకి చాలా ఈజీగా గ్రహించేయగలిగినటువంటి ఆ స్థితి ఉంది చూసారా. అది ప్రకృతిలో పూర్వం నుంచే భగవంతుడు ఇందులో తీసుకొచ్చి పెట్టాడు. ఆ ఇంటెలిజెన్స్ని, ఆ కోరికని గ్రహించగలిగినటువంటి శక్తిని ఈ స్త్రీ రూపంలో ఉండేటువంటి ప్రకృతి తత్వానికే అది ఇచ్చారు. అందువల్ల చెట్టు ఏం చేస్తుంది, సరేలే వీడు ఏదో ఏడుస్తున్నాడు వీడు, సరే వీడికి పళ్ళు ఇద్దాం. ఆ పళ్ళు ఒక మానవుడికనే కాదండి, అది రకరకాలైనటువంటి పక్షులకు కూడా చెట్లు పళ్ళు ఇస్తూ ఉంటాయి. అదేవిధంగా నీళ్లు కూడా ప్రకృతిలో ఒక పార్టీ. కాబట్టి మనం బావి దగ్గరికి వెళ్ళి ఇలా చూస్తుంటే వీడికి దాహం వేస్తుంది, వాడి ఇంద్రియ సుఖం అంటే వాడి రసనేంద్రియం సుఖపడడం కోసం నన్ను అపేక్షిస్తున్నాడు అని చెప్పి నీరు ఏ విధంగా అయితే కోరికలు తీరుస్తుందో, అదేవిధంగా చెట్లు ఏ విధంగా కోరికలు తీరుస్తూ ఉంటాయో, అదేవిధంగా వాయువు కానీ అగ్ని కానీ ఈ ప్రకృతి శక్తులన్నీ కూడా మన కోరికలను తీరుస్తాయి. అంటే అవి మనని ప్రాణుల యొక్క కోరికల్ని, ఇంద్రియ భోగాలని తీర్చగలిగినటువంటి మెకానిజాన్ని సృష్టిలో భగవంతుడు పెట్టాడు అనేటువంటి విషయం ఒక స్త్రీ పురుషుల మధ్యలో జరిగేటువంటి సంభాషణ కింద నారద మహర్షి ప్రాచీన బర్హి మహారాజు చెప్తూ ఆవిడ అష్యూరెన్స్ ఇచ్చింది. అని తర్వాత ఇమాం త్వమధితిష్టస్వ పురీం నవముఖీం విభో మయోపనీతాన్ గృహ్ణానః కామభోగాన్ శతం సమాహ అని, ఓ ప్రభో అని అతన్ని సంబోధిస్తూ, నేను సమకూర్చేటువంటి భోగాలున్నాయి, నేను నీకు కావలసిన భోగాలు ఇస్తాను, నేను ఆ భోగాలను తర్వాత నీ కోరికలను బట్టి నీవు ఏది భోగించాలనుకుంటున్నావో, ఏది పొందాలనుకుంటున్నావో అటువంటి వాటిలన్నిటినీ నీ కోరిక ప్రకారము అనుభవిస్తూ 100 సంవత్సరాలు
ఈ 9 ద్వారాలు కలిగినటువంటి ఈ పురానికి నీవు అధిపతివై ఉండు, నువ్వు రాజువై ఉండు, ఈ నగరం నీది, 9 ద్వారాలు కలిగినటువంటి నగరం నీది, ఈ నగరంలో నేను వస్తాను, వచ్చి నీ కోరికల నీ అభీష్టాలు ఏవైతే ఉన్నాయో అభీష్టాలను తీరుస్తూ నీకు భోగాలు అనుభవిస్తూ నిన్ను ఈ శరీరంలో 100 ఏళ్ళు బతికేటట్టు 100 ఏళ్ళు సమాహ అంటే 100 ఏళ్ళు అని అర్థం. శతం సమాహ 100 ఏళ్ళు ఇమాం ఈ నవముఖీం పురీం అధితిష్టస్వ, దీనిలో నువ్వు ఉండు. అందుకని శతాయుష్యతే క్షేమేంద్రియ అని మనం ఆశీర్వాదం చెప్పినప్పుడు ఏమవుతుంది, శతాయుష్ అంటూ ఉంటారుగా, అదన్నమాట. అంటే ఏమిటి, భగవంతుడు ప్రకృతి రూపంలో సమస్తమైనటువంటి ప్రాణులకు కూడా శతాయుష్ని ఇస్తూ ఈ కామన సంబంధమైనటువంటి అభీష్టాన్ని భోగిస్తూ ఈ 9 ద్వారాలు కలిగినటువంటి పురంతో ఉండమని ప్రకృతి ఈ విధంగా ఆయనతో చెప్పిందయ్యా అన్నాడు. రేపటి కార్యక్రమంలో ఇంకా ఏం చెప్పింది అనేటువంటి విశేషాన్ని చూద్దాం.